శ్రీకాకుళం జిల్లా టెక్కెలి మండలం గూడెం గ్రామం ఎక్కడుంది? సాక్షాత్ ఓ రాష్ట్ర మంత్రి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో కోతుల దండు సంచారం నిత్యకృత్యమైంది. ఏ గణాంకవేత్తలైనా ఇక్కడ స్టాటిస్టిక్స్ చేస్తే గూడెం గ్రామంలో మనుషుల సంఖ్య కంటే కోతుల సంఖ్య ఎక్కువ అని తేల్చిపారుస్తారు. ఎక్కడో అడవుల్లోనే కొండ గుట్టల్లోనూ అంత భారీ స్థాయిలో కోతుల గుంపును చూడడం జరుగుతుంది. కానీ కుగ్రామంలో ఎన్ని కోతులు ఏమిటని ఎవరైనా ముక్కున వేలేసుకున్నా ఇది మాత్రం నిజంగా నిజం. గ్రామస్తుల పంట పొలాలపై ఒకవైపు దాడులు సాగిస్తూనే మరోవైపు గ్రామంలో నానా భీభత్సం సృష్టిస్తున్నాయి. ఏ కర్రనో కటార్లో పట్టుకొని గ్రామస్తులు వస్తుంటే కమ్ ఫైట్ కమాన్ ఫైట్ అన్నట్టు ఎదురుదాడికి దిగుతున్నాయి. తమ పొలాలు ఇళ్లపై దాడులు సాగించడమే కాకుండా ఎదరెట్టి చదరంగా ఆడిన మాదిరి తమపైన కలవబడి గాయాలు పాలు చేస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. కోతుల మంద దాడులపై తట్టుకోలేనంత కోపం ఆవేశం వచ్చినా గ్రామస్తులు ఏం చేయలేక నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. గత 5-6 నెలలుగా వందల సంఖ్యలో కోతుల గుంపు గూడెం గ్రామ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంటలు నాశనం చేయడమే కాకుండా గ్రామంలోని ప్రవేశించి గ్రామస్తులపైన దాడులకు దిగుతున్నాయి. గ్రామస్తులు పొలం పనులకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. కోతుల వల్ల ఇప్పటికే మొక్కజొన్న, కూరగాయలు, పండ్ల తోటలు చాలా వరకు నాశనం అయిపోయాయి. పెసర, మినప పంట రైతుల చేతికి అందకుండా పొలంలోనే నేలమట్టమైంది. పొలాలకు వెళ్లడానికి భీతిల్లుతున్న గ్రామస్తులను ఇళ్లలోనూ ఉండనీయకుండా కోతులు ఏడిపించేస్తున్నాయి. ఇళ్లలో చొరబడి ఏది దొరికితే అది దొంగల మాదిరి ఎత్తుకెళ్లిపోతున్నాయి. తమ ఇబ్బందులను అటవీశాఖ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతవరకు జరిగిన నష్టం ఒక ఎత్తు అయితే గ్రామంలో ఎక్కువగా ఉన్న మామిడి తోటలపైన కోతుల ప్రభావం పడే పరిస్థితి కనిపిస్తోంది. అధిక శాతం మంది గ్రామస్తులు ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. పెసర, మినుములు పంటలు నష్టపోయాం, ఇప్పుడు మామిడి పంటకు నష్టం కలిగేలా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతుల వల్ల చిన్నపిల్లలకు ఏం ప్రమాదం సంభవిస్తుందో అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇంటిపైన ఉన్న టీవీ డిష్లను సైతం కోతులు విరగొట్టి పారేస్తున్నాయని గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కోతుల బెడదకు టీవీ డిష్లు, ముళ్ళ కంపలు పెట్టుకుంటున్నామని తెలిపారు. దేవాలయాల్లో సైతం చొరబడి కోతులు నానా హంగామా చేస్తున్నాయని అర్చకులు వాపోతున్నారు. తమ గ్రామం గోడు వినే నాదుడే లేరా అంటూ గూడెం గ్రామస్తులు మదన పడుతున్నారు. మేము ఇక్కడ చాలా రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలా విలేకరులకి పత్రికలకి ఇచ్చాము. చాలా మందికి చెప్పాము. మాకు ఇక్కడ కోతులు 5 నెలలుగా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. వరి పంట వేసుకున్నాక నెక్స్ట్ ఈ జొన్న పంట చిరుధాన్యాల కింద పండించడం జరుగుతుంది. ఇది ఇచ్చి ఈ సంవత్సరం వేసాము. వేస్తే 5 నెలల నుంచి కోతులు గొప్ప ఇబ్బంది పెడుతున్నాయి సార్. చెట్టు మొక్కల నుండి చిన్న మొక్క నుండే తీసేసి అవి తీసుకుని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు పొట్ట టైం వచ్చింది. పొట్ట టైంలో కూడా చాలా నష్టం చేసాయి. ఇప్పుడు చాలా మందికి చెప్పాము కూడా మేము. ఎక్కడ ఎవరు స్పందించలేదు. ఏ అధికారి రాలేదు ఇంతవరకు. మేము ఎన్ని పత్రికల్లో వేసాము కానీ ఎన్ని చేసాము కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు సార్. అది మా యొక్క బాధ, వేదన మేము చెప్తున్నాం మీకు. ఇదే కాకుండా మళ్ళా ఊర్లో కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి సార్ కోతులు. చిన్నపిల్లల్ని బెదిరించడము, ఇళ్లలోకి వచ్చి ఏ సామాను ఉంటే సామాన్లు లాక్కెళ్ళిపోవడము, చాలా ఇబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు. చిన్నపిల్లలు అయితే ఈదులో తిరగలేకపోతున్నారు. ఏ వస్తువు పట్టుకుని వెళ్ళినా వెనకపడి లాక్కుని వెళ్ళిపోతున్నాయి సార్. మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాయి కోతులు. మీరు ఎటువంటి సాయం ఇచ్చినా మాకు చాలా సంతోషం. మా ఇంటి పేరు బంగారోడు, నా పేరు శిలకమ్మ. మాది గూడెం, టెక్కల మండలం, శ్రీకాకుళం జిల్లా. మా ఇంటికాడ చాలా ఇబ్బందులు పెడుతున్నాయి కోతులు. మా ఇంట్లో చిన్న పసిపిల్లలు కూడా ఉన్నారు. పిల్లల కడకు వచ్చి కూడా రెక్కలు పెట్టి లాగేస్తాయి. నేను మంచం మీద పరుపు మీద పడుకొని నా కాలు పెట్టి కూడా లాగేసినాయి. ఇంట్లో ఏ వస్తువు ఇవ్వడం లేదు. ప్రతి వస్తువు ఇంట్లో దొరబడిపోయి పడు. ఎంత రాత్రి పొగులు తలుపులు వేసుకుని ఉంటాం. దయచేసి ఈ కోతులకి ఎలాగైనా మీరు పట్టుకొని వెళ్ళాలా. మా ఊర్లో గత 6 months నుంచి సుమారు ఈ కోతుల బెడద చాలా ఎక్కువైపోయింది.
ఒక సుమారు 100 అబౌవ్ మంకీస్ వచ్చేసి ఊరినంతా కవర్ చేసేసి టోటల్గా చాలా పెడుతున్నాయి. అసలు అవి ఇంట్లో కూడా ఎంటర్ అయిపోయి ఆ, వండుకున్న సామాన్ ఇదంతా తీసేసి ఆడపిల్లలకు కూడా భయభ్రాంతులు చేసేస్తున్నాయి. ఒక 2-3 లేడీస్కి అటాక్ చేసాయి, కొట్టేస్తే మనం హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్ళేసి ట్రీట్మెంట్ ఇప్పించాం. అట్ ది సేమ్ టైం చిన్నపిల్లగా ఉంటే భయం వేస్తుంది, ఎక్కడ వాడి వాళ్ళకి డ్యామేజ్ చేస్తారని చెప్పేసి అంత ఇబ్బంది పెడుతున్నాయి. అట్ ది సేమ్ టైం పెరట్లో ఉండే తర్వాత పొలాల్లో ఉండే మునగ, వంకాయ, టమాటా, జామ, బొప్పాయి ఒకటేమిటి ప్రతి వస్తువు తింటాయి. అన్ని వస్తువులు కూడా డ్యామేజ్ చేసినాయి, తింటున్నాయి సగం, తర్వాత వేస్ట్ చేసినాయి, మిగతా వేస్ట్ చేస్తున్నాయి. దానివల్ల ప్రజానీకం గూడెంలో అందరూ కూడా విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు. నేను ఏం చేయాలో అర్థం కాగా అప్పటికీ కూడాను మాకు తెలిసినంత వరకు ఫారెస్ట్ అఫీషియల్స్తో కొంతవరకు మేము రిప్రజెంట్ చేసి ఓరల్గా చెప్పడం కూడా జరిగింది. చెప్పినప్పుడు కూడా వాళ్ళు మేము అవి మూగజీవులు, వన్యప్రాణులు, వానికి ఏం చేయగలం, ఏం చేయ